ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే చేయబోతున్నారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ డైవర్షన్ చేపడుతున్నట్లు హైదరాబాద్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలిపారు. ఇందుకోసం ఆదివారం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు 3 గంటలు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ట్రయల్ రన్ తర్వాత కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే చేస్తారని తెలుస్తుంది. హైదరాబాద్ ప్రజలు ట్రాఫిక్ డైవర్షన్ కు సహకరించాలని పోలీసులు కోరారు. అంటే ఆ ఉద్దేశం ఇప్పుడు సిమ్యులేషన్ స్టడీలో అయితే మనకి పాజిటివ్ గా వచ్చింది. ఇప్పుడు మన క్యారేజ్ వే కూడా పెరుగుతాయి, లేన్స్ కూడా పెరుగుతుంది, ఎక్కడ సిగ్నల్ కూడా ఉండదు, కాబట్టి పాజిటివ్ గానే ఉంటుంది అని మేము నమ్ముతున్నాం. ఇంకా మనం ఇంప్లిమెంట్ చేస్తే తెలుస్తుంది. బట్ పైలట్ స్టడీలు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. ఒకసారి పర్మనెంట్ గా ఇంప్లిమెంట్ చేస్తే హ్యాబిట్ ఫార్మేషన్ రావడానికి 1 నెల రోజులు పడుతుంది. దాని తర్వాత సాఫీగా వెళ్ళిపోతుంది. అంటే ఒక డే చేస్తే బాగుంటుంది కదా, 2 అవర్స్ ఏమో చేస్తా అంటారు. ఒక ఫుల్ డే చేసినప్పుడు ఏ టైంలో కంజెస్టెడ్, ఏ టైంలో పీక్ అవర్స్ అని తెలుస్తుంది కదా. అంటే మనకి ఈ కన్ఫ్యూజన్ లేకుండా వెళ్ళాలంటే కొన్ని డేస్లు చేయాల్సిన వస్తుంది. సో అప్పుడు చాలా కేయాటిక్ అయిపోతుంది. కాబట్టి మనకి మన ఉద్దేశం ఏంటంటే ఈ ఫ్రిక్షన్ ఎక్కడెక్కడ వస్తుంది, డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడెక్కడ వస్తుంది అవి స్టడీ చేయడము, ఎక్కడ మధ్యలో ఉన్న మీడియన్స్ ఎంత దూరం కట్ చేయాలన్నది మనం తెలుసుకోవడము. అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కేబీఆర్ పార్క్ ముందుకు ఉంది, ఇక్కడ ఈ ఐలాండ్లు ట్రాఫిక్ అంబర్లా ఇవన్నీ రిమూవ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు కన్వే చేసేటప్పుడు. సో అలాంటి స్ట్రక్చర్స్ ఎక్కడెక్కడ రిమూవ్ చేయాలి ఇవి స్టడీ చేయడానికి మనం ఒక 2-3 అవర్స్ చేస్తే సరిపోతుంది. అవసరం ఉంటే ఇంకా చేస్తాం. ఒకవేళ మాకు ఆ స్టడీ సరిపోవట్లేదు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంటే చేస్తాం. ఆర్టీసీ సార్, వాట్ అబౌట్ ఆర్టీసీ ఏమైనా చెప్పారా? వాళ్ళకి స్పెషల్ గా ఏమైనా గైడెన్స్ ఇచ్చారా, డైరెక్షన్స్ ఇచ్చారా? ఈ స్టడీ జరిగేటప్పుడు వాళ్ళకి కూడా నోటిఫై చేస్తాము. నోటిఫై చేసి ఆర్టీసీ బస్సెస్ కూడా సేమ్ ఫాలో అవుతుంటారు. రోడ్ నెంబర్ 2 నుంచి వచ్చే వాళ్ళు టువర్డ్స్ రోడ్ నెంబర్ 12 వెళ్ళాలంటే ఒకవేళ రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న లేన్ వాళ్ళు తీసుకొని వెళ్తున్నారంటే మధ్యలో ఒక లేన్ చేంజింగ్ కి ఒక గ్యాప్ ఇస్తున్నాము. సో అక్కడ జాగ్రత్తగా లేన్ చేంజ్ అవ్వాలి. దానికి సిరీస్ ఆఫ్ సైనేజెస్ కూడా పెడతా ఉన్నాం. సో ఇలా ఈ మర్జింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ మనకు అవసరమో అది ఇంకా ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నాయి. అది పర్మనెంట్ గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చేస్తాం. ఈ స్టడీ చేస్తే తెలుస్తుంది. మనకు ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ గ్రౌండ్ చేయాలంటే డెఫినెట్లీ ఆ మీడియన్స్ లో ఉన్నది అవన్నీ క్లియర్ చేయాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ గ్రౌండ్ చేస్తున్నారో. సో ఓన్లీ అంతవరకు సరిపోతుందని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ మేము పైలట్ స్టడీ చేసిన తర్వాత ఎక్కువ అవసరం ఉంటే పర్మిషన్ తీసుకొని చేస్తాం. ఆ మీడియన్ మాత్రం బయట ఏం అవసరం పడదు. కేబుల్ బ్రిడ్జ్ నుంచి వచ్చి 45 జంక్షన్ లెఫ్ట్ తీసుకుంటారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వచ్చి టువర్డ్స్ 36 లెఫ్ట్ తీసుకోవచ్చు ఫ్రీగా. స్ట్రైట్ టువర్డ్స్ 10 వెళ్ళొచ్చు. రైట్ తీసుకొని టువర్డ్స్ కేబీఆర్ పార్క్ కూడా రావచ్చు. ఆపోజిట్ లో వచ్చే వాళ్ళు TV5 దగ్గర నుంచి ఆపోజిట్ వచ్చే వాళ్ళు అక్కడ లెఫ్ట్ మాత్రమే తీసుకోవాలి, రైట్ టువర్డ్స్ 36 ఉండదు. కాబట్టి అక్కడ వెంకటగిరి క్రాస్ రోడ్ నుంచి టువర్డ్స్ 36 వెళ్ళాలంటే వాళ్ళు రోడ్ నెంబర్ 10C అల్కజార్ ప్లాజాకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నది తీసేస్తాం, అది స్ట్రైట్ నడిపిస్తాము. మన నీరూస్ నుంచి చెక్ పోస్ట్ వరకు స్ట్రైట్ నడిపిస్తాము. బట్ చెక్ పోస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు లెఫ్ట్ కంపల్సరీ ఉంటుంది, లేదంటే యూ టర్న్ ఉంటుంది. అక్కడ రైట్ కానీ స్ట్రైట్ కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీనిలో 2 కమిషనరేట్ ఏం లేవు, అన్ని హైదరాబాద్ కమిషనరేట్ లోనే ఉంది. మనకి దాదాపు 45 బ్రిడ్జ్ సగం వరకు ఇక్కడే ఉంది కాబట్టి అక్కడ ఏం చేంజెస్ మనం చేయట్లేదు. నీరూస్ వైపు కూడా ఏం చేంజ్ చేయట్లేదు, అల్కజార్ ప్లాజాలోనే చేస్తాం. సో 36 లో ఇంతవరకు ఏంటంటే అల్కజార్ ప్లాజాలో డైమండ్ హౌస్ నుంచి వెళ్లే వాళ్ళు కంపల్సరీ లెఫ్ట్ తీసుకుంటారు. ఇది మేము ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ మధ్యలో మీడియన్ ఓపెన్ చేసి అక్కడి నుంచి రైట్ పంపిస్తాం. లెఫ్ట్ రావాల్సిన వాళ్ళు కూడా రావచ్చు, పోలీస్ స్టేషన్ సైడ్ రావాల్సిన వాళ్ళు రావచ్చు. అంటే ఇప్పుడు మీకు యూ టర్న్ గురించి చాలా మంది ఇబ్బంది పడతా ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన అడిగారు, రమేష్ గారు అడిగారు కదా, మన అగ్రసేన్ సైడ్ నుంచి లేకపోతే ఒమేగా హాస్పిటల్ సైడ్ నుంచి వాళ్ళు చెక్ పోస్ట్ వెళ్ళాలంటే వాళ్ళు బీవీపీ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, యూటర్న్ తీసుకొని ఈ జర్నలిస్ట్ కాలనీ వైపు వెళ్ళాలి, అగైన్ 45 లో లెఫ్ట్ తీసుకోవాలి, యూటర్న్ తీసుకొని చెక్ పోస్ట్ వెళ్ళాలి.
ఇప్పుడు ఈ వన్ వే చేస్తుంటే అది లెఫ్ట్ టర్న్ యూ టర్న్ ఏం అవసరం లేదు, స్ట్రైట్ టు స్ట్రైట్ నడుస్తుంది. సరే ఇప్పుడు చెక్ పోస్ట్ కేబీఆర్ పార్క్ ఈ రోడ్డు మనం చూస్తున్నాం కదా, ఆ, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మెర్జింగ్ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ అవును, మధ్యలో కట్ చేయాలి. అంటే మధ్యలో కట్ చేస్తారా? చేస్తాం. ఆల్రెడీ కటింగ్స్ ఉన్నాయి, దాన్ని ఓపెన్ చేస్తారా? ఎట్లా ఉంటారు? నేను మధ్యలో ఉన్నది ఓపెన్ చేస్తాము, బట్ పర్మనెంట్ గా ఉన్నప్పుడు మనకి కొద్దిగా స్ట్రెచ్ కట్ చేయాల్సి వస్తుంది. బికాస్ మర్జింగ్ హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఒక చిన్న గ్యాప్ ఉంటే సరిపోదు. మేబీ 100 meters ఆర్ 150 meters.